హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ఒక మాట చెప్పాలనుకున్నానండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వాళ్ళు మట్టుకే, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మిస్టేక్లు చేస్తున్నారో చేయలేదో తెలియదు, కానీ నా 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 యూట్యూబ్కి అయితే నేను చాలా మిస్టేక్లు చేసినారండి. అలాంటి మిస్టేక్లు యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు అలాంటివి చేసుకోకూడదని ఈ వీడియోని తప్పకుండా చూడండి. నా ఛానల్ వచ్చి రాధా హరికృష్ణ 2. నా సబ్స్క్రైబ్స్ వచ్చి 8,000 మంది, వ్యూస్ వచ్చి మిలియన్స్లో పోతుందండి. నేను ఒక వీడియో పెడితే దాన్ని ఎంతమంది వ్యూస్ చూసినారని ఒక 500 అట్టు వచ్చారనుకో, దాన్ని నేను చూస్తూనే ఉంటాను. అది నాకు నచ్చలేదనుకో డిలీట్ చేసేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మిస్టేక్ ఏమంటే, పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. మన వీడియో చేసేటప్పుడు మనం మట్టుకే మన వాయిస్ ఓవరే మనకు ఉండాలి. ఎదుటోళ్ళు వాయిస్ ఓవర్ పెట్టినా కానీ మనకి కాపీరైటింగ్ పడిపోతూ ఉండదు. నెక్స్ట్ పెట్టిన వీడియోనే 10 మాటలు చూడకూడదు, చూసినా అది కాపీరైటింగ్ పడతాను. చాలా మిస్టేక్లు జరుగుతున్నాయండి. అలాంటి మిస్టేక్లన్నీ నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి నేను వారం రోజులు సఫర్ అయినాను. నా యూట్యూబ్ ఛానల్ ఇంకా ఛానలే రాదని నేను చాలా వేడిసాను, బాధపడ్డాను. నాకు సపోర్ట్ చేయని వాళ్ళందరూ పేడ ఎరగడైందనేసి చాలామంది సంతోషపడ్డారండి. ఈవెన్ నా భర్తకే ఇష్టం లేదు, నా ఫ్యామిలీలో ఎవరికి కానీ ఇష్టం లేదండి. చాలామంది సంతోషపడ్డారు. నా పిల్లలకు కూడా ఇష్టం లేదు, వాళ్ళందరికీ కాదని నేను యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ వల్ల కొంచెం నా ఆరోగ్య పరిస్థితులు బాగలేదు కాబట్టి, దీనివల్ల నేను సంతోషపడుతున్నాను కాబట్టి నేను చేసుకుంటున్నానండి. అలాంటి మిస్టేక్లు నా ఫాలోవర్స్ నేను మిస్ అయిపోయినాను, నా సబ్స్క్రైబ్స్ వాళ్ళని మిస్ అయిపోయినాను, ఇంకా నాకు ఛానల్ పోయిందని చాలా బాధపడ్డానండి. అలాంటి మిస్టేక్లు మీరు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఈ వీడియోని తప్పక చూడండి, ఫాలో అవ్వండి. 1 వీక్ తర్వాత యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ నాకు అప్లోడ్ అయ్యే విధంగా మళ్ళీ నాకు చేశారండి. చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ నా ఫాలోవర్స్తో నేను కలవబోతున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.